అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఆధునిక యుగ విద్య, ఆంగ్ల విద్య ఇట్లనే సీక్వెన్స్గా తీసుకెళ్తున్నా నేను ఒకటి. ఓకేనా, యాప్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ చదివే వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది, దీని తర్వాత ఇంకోటి ఉందని మళ్ళీ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు ప్లేలిస్ట్ చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ప్లేలిస్ట్ కూడా చేశాను. సో విద్యా దృక్పథాలు అన్నీ పిఐ అండ్లనే ఇస్తున్నా, ఇది కూడా ప్లేలిస్ట్లో పెడతా, మీరు ఒక్కసారి చూడండి. ఓకే, ఇట్లా సీక్వెన్స్గా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఎవరైతే ఈ మెటీరియల్ చదవని వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అండ్ నచ్చితే మాత్రం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 114 వీడియోస్ సోషల్లీ ఉన్నాయి. అండ్ ఇక తెలుగు అయితే 3వ తరగతి నుంచి 10వ తరగతికి, ఇది 6వ తరగతి నుంచి, ఇది కూడా ఈవీఎస్ 5వ తరగతి, ఇది కూడా 3వ తరగతి నుంచి అండి, ఈవీఎస్ కూడా ఉన్నాయి. సో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇవి కూడా ఉన్నాయి సోషల్. అవి రెండు యాప్లో ఉన్నట్టు ఒకటెనక ఒకటి ఉన్నాయి. అండ్ తెలుగు అయితే సాహిత్యం కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను సాహిత్యము కొత్త వేలో కూడా చేస్తున్నాను, కొత్త బుక్ తీసుకొచ్చి. ఓకే, కొత్త మెటీరియల్. సో చూడండి, మీకు అనుకూలంగానే ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, ఇవి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. మీరు షార్ట్గా కూడా రాసుకోవచ్చండి. నేను ఇక్కడ చదువుతున్నాను కాబట్టి మీ దగ్గర ఉండొచ్చు ఈ మెటీరియల్. ఉన్నవాళ్ళు నో ప్రాబ్లం, లేని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఓకేనా, ఉన్నవాళ్ళు కూడా కొంచెం వీడియో వినడం వల్ల ఏమవుతుందంటే 3 సార్లు రివిజన్ అవుతుంది. అంటే ఆ బుక్ తొందరగా మనం ఎట్లా చేసుకోవాలి, తొందరగా ఎట్లా చదువుకోవాలి అన్నట్టు. టార్గెట్ పెట్టుకోకపోతే చదువు రాదండి. అంటే ఈ రోజులలో ఇంత అయిపోతుంది, ఈ రోజులలో ఇది అయిపోతుంది, ఈ రోజుల్లో నేను ఇది కంప్లీట్ చేస్తాననే టార్గెట్ పెట్టుకోకపోతే మాత్రం ఏది కంప్లీట్ చేయలేం. తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది, మార్చి లాస్ట్ వీక్ అన్న వస్తుంది, లేకపోతే వస్తుంది అంతే. ఇక దాన్ని పక్కకు పెట్టి మీరు టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు టెట్కు చదువురి, ఇక రిమైనింగ్ మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ పడ్డాక ఆగమాగం కావద్దు. ఓకే, తొలి యూరోపియన్ల ప్రయత్నాలు ఇలా షార్ట్గా రాసుకోవడానికి మంచిగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ క్రీస్తు శకం 1998లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనే ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. ఇది అందరూ తెలుసు, మనం చిన్నప్పటి నుండి చదువుతాను. 98 వాస్కోడిగామా ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది. ఆయన రావడం వల్ల, మార్గాన్ని కనుక్కోవడం వల్ల. సో కాన్సెప్ట్ తోటి చదవాలి అండి, కాన్సెప్ట్ తోటి చదవాలి. బిట్స్ ఆయన ఎట్లా ఇస్తాడో అనేది కాదు ఇక్కడ, అసలు కాన్సెప్ట్ ఏంది, వాడు ఏ విధంగా ఇచ్చినా ఎగ్జామినరు మనం తప్పకుండా రాయవలసిన పరిస్థితి ఉంటుంది, అట్లా ఇస్తున్నాడు కాబట్టి. సో భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలతో ప్రారంభమైంది. విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలతో బిట్టు చదవాలి ప్రారంభమైంది. భారతదేశానికి వచ్చిన విదేశీ క్రైస్తవ మిషనరీల రోమన్ కథాలిక్ మిషన్లు షార్ట్ మంచిగా రాసుకోవచ్చు ఇట్లా. మొట్టమొదటిది, ఈ మిషనరీలు ప్రపంచంలో వివిధ దేశాలలో తమ మత వ్యాప్తి కోసం పాఠశాలలు స్థాపించాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏందని అడుగుతాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు పాఠశాలలు స్థాపించడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనము అట్లాంటి క్వశ్చన్ తయారు చేయకపోతే ఆన్సర్ చేయలేం. కాకపోతే ఈ కాన్సెప్ట్ చదివితే మాత్రం ఆన్సర్ చేయగలుగుతాం. మత వ్యాప్తి క్లారిటీ వస్తుందా వీడియో? మన దేశంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, డెన్, ఇంగ్లాండ్ వాసులు ఈ విధంగానే క్రైస్తవ మతానికి అనేక పాఠశాలలు స్థాపించారు. సో ఎస్ఎస్ ముఖర్జీ భారతదేశంలో ఆధునిక విద్యా విధానాన్ని ఆద్యులు పోర్చుగీసు వారు అని అన్నారు. పోర్చుగీస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కర్జీ పోర్చు అని గుర్తుపెట్టుకోరు. ముఖర్జీ అని రాగానే పోర్చు అని గుర్తుపెట్టుకోవాలండి, కొంచెం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే గుర్తుంటుంది. ఓకే, తర్వాత భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకు చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సో క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీసుకి చెందింది ఎవరంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, సెంట్ పెట్టుకున్నాడు, ఫ్రాన్స్ అంటే రొయ్యలు, సెంట్ పెట్టుకొని రొయ్యలు తిన్నాడు అని గుర్తుపెట్టుకోరు. సో ఎవరు? క్రైస్తవ. భారతదేశ విద్యా వ్యాప్తికి అండి, ఇగో విద్యా వ్యాప్తికి మొన్న చూసినా మనం ఎట్లా వచ్చినాయో. విద్యా వ్యాప్తికి కృషి చేసిన ఫస్ట్ మనం ఎటైనా పోతే ఫస్ట్ ఏం చేస్తాం? సెంట్ పెట్టుకుంటాం. సెంట్ పెట్టుకున్నాడు, పోయి రొయ్యలు తిన్నాడు, అక్కడ సెంట్ పెట్టుకొని వచ్చి రొయ్యలు తిన్నాడు, ఎక్కడ భారతదేశానికి వచ్చి రొయ్యలు తిన్నాడు అని గుర్తుపెట్టుకోరు. ఓకే, జేవియర్ ఎంజాయ్ చేసిండు అని గుర్తుపెట్టుకోరు. సెంట్ పెట్టుకున్నాడు ఫ్రాన్సిస్
ఫ్రాన్సిస్ అంటే ఫ్రాన్స్ రొయ్యలని గుర్తుపెట్టుకోరు. ఓకే, సెంటు పెట్టుకొని ఫస్ట్ మన భారతదేశానికి వచ్చిండు కాబట్టి సెంటు పెట్టుకొని వచ్చిండు. ఆయనే వచ్చిండు ఫస్ట్ వచ్చిండు, రొయ్యలు తిన్నాడు. ఓకే, నేను చెప్పిన మీకు బోర్ రావచ్చు కానీ ఆడ గుర్తుపట్టవచ్చు. మన ఎగ్జామ్ పేపర్ చూశాను కాబట్టి, ఎగ్జామ్ వీడియోస్ చేశాను కాబట్టి ఎట్లా వచ్చినాయో ఆ విధంగా చెప్తున్నాను నేను. ఇతను కాలినడకన గ్రామాలలో పయనించి క్రైస్తవ మతానికి చెందిన గ్రంథాలను పంచాడు. ఇతడు బొంబాయి దగ్గర గల బాంద్రా కనిపిస్తలేదా, ఇక ఇదే ఉంటుంది. కొంచెం పైకి వేస్తే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బాంద్రా వద్ద 1575లో సెయింట్ ఆన్స్ కళాశాలను, కొచ్చిన్ వద్ద ముద్రణాలయానికి స్థాపించాడు. ఇక్కడ ఎవరు సెంటు పెట్టుకున్నాడు కాబట్టి సెంట్స్ ఆయన పేరు మీద అని అన్నట్టు. సెయింట్ ఆన్స్ కళాశాలను కొచ్చిన్ కొంచెం పెట్టుకున్నాడు కొచ్చిన్ వద్ద. తర్వాత జూసుయిట్ మత సంస్థను స్థాపించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇప్పుడు బయట చెప్పేవాళ్ళు కూడా, మన పిల్లలకు చెప్పడానికి కూడా. జీసుయిట్ మత సంస్థను స్థాపించి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాడు. ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. ఓకేనా, ఆదివారం సెలవు ఎవరు చేశారు? జీన్స్, ఆదివారం జీన్స్ వేసుకోవాలని. అంటే ఇదేంటి సండే, సూయిట్ గిట్లా గుర్తుపెట్టుకోరు. ఆదివారం అంటే సండేలో ఏముంది? ఉంది. ఇది సూయి ఉంది, గుర్తుపెట్టుకోరు. జీసుయిట్ నాకే బోర్ వస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నిసార్లు చెప్పడానికి, కానీ గుర్తుండాలి కదా, గుర్తుండాలి కదా. సో 1578లో గోవా దగ్గరలోని చౌల్తో పోర్చుగీసు వారు కళాశాలను స్థాపించారు. సో జర్మనీ మిషనరీ అయిన స్కావర్జో మద్రాస్ ప్రావిన్స్లో స్వదేశీ విద్య కోసం 2 పాఠశాలలు స్థాపించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానం. వీడియో మంచిగా వస్తుందా అండి? నాకు అట్లేమో కొంచెం డౌట్గా అనిపిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో విద్యా విధానం. భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో వచ్చింది. కంపెనీ భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం చేయడానికి వచ్చిన ఆనాడు దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, యూరోపియన్ వ్యాపార కంపెనీల మనుగడ దృష్ట్యా తన విధానాలను మత ప్రాతిపదికన రూపొందించుకోవడం ప్రారంభించారు. మనం బోలా మనుషులం కదా, మనకు తెలియదు కదా, మన దగ్గరకు వచ్చి మనం ఏమైనా ముచ్చట్లు ఒక చెప్పుకున్నాడే మనకు బోలా మనుషులం, మనం గంత చేయలేదు కాబట్టి ఏమంటారు కదా, ఏలు పెట్టి సందిస్తే కాలు పెడతారని గట్లా వేసి వచ్చిర్రు. ఎప్పుడు 1600 రౌండ్ ఫిగర్ 1600 డిసెంబర్ పోయేటప్పుడు 31 అంటే మళ్ళీ జనవరికి అన్నట్టు 17 మళ్ళీ 1601 వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆనాడు బ్రిటిష్ మత విధానాల ప్రకారం క్రైస్తవ మతాన్ని వ్యాపించజేసే బాధ్యతను కంపెనీ చేపట్టింది. చూసిరా, మస్తు ప్లాన్ చేసిరు వీళ్ళొచ్చి. ఇందుకొరకు ప్రత్యేకంగా ఇంగ్లాండ్ నుంచి మత బోధకులను రప్పించి క్రైస్తవ సేవకులను కూడా క్రైస్తవ మత వ్యాప్తిలో శిక్షణ ఇచ్చేందుకు ఇంగ్లాండ్ పంపించి పీటర్ అనే భారతీయ యువకుడిని క్రైస్తవ మత సిద్ధాంత విద్య అభ్యసించేందుకు కంపెనీ తన సొంత ఖర్చుల మీద ఇంగ్లాండ్కు పంపినట్లు ఎన్ఎన్ లా ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో వ్రాశారు. ఎవరు రాశారు? ఎన్ఎన్ లా ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో రాశారు. పీటర్ అనే భారతీయుడిగో పీటర్, ఇప్పుడు కూడా ఆ పేరు మీదనే ఉంటుంది కదా, వాళ్ళు ఏమో వస్తారు కదా. తర్వాత 1659 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు భారతదేశానికి వచ్చే ప్రతి ఓడ ద్వారా క్రైస్తవ మత ప్రచారకులకు పంపించాలని నిర్ణయించారు. వాళ్ళ కాన్సెప్టే మత ప్రచారం చేయడానికి. ఫస్ట్ కొంతకాలం తర్వాత కంపెనీ ఈ విధానాన్ని మానుకొని తటస్థ మత విధానాన్ని అనుసరించింది. కంపెనీ కొన్ని విద్యా సంస్థలను మాత్రమే స్థాపించింది. అధిక భాగం విద్యా సంస్థలను క్రైస్తవ మిషనరీలు నడిపేవి. కంపెనీ కార్యకలాపాలు ప్రధానంగా మద్రాసు, ముంబై, బెంగాల్కే పరిమితమయ్యాయి. వలసవాద 1757 నుంచి 1947 అంటే స్వాతంత్రం వచ్చే వరకు వలసవాద విద్యాకాలం అని అకాడమిక్ బుక్కులో కలదు. మధ్య వరకు ఉన్న భారతీయ విద్యా విధానాన్ని వలసవాద విద్యా విధానం అంటారు. దీనిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అకాడమిక్ బుక్లో ఎట్లున్నది 1757 నుంచి 1947 వరకు, 57, 47 సేమ్ ఉన్నాయి చూసిరా, 57, 47. తర్వాత
1764 నుండి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా విధానం. 1858 నుండి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో తెచ్చిన విద్యా విధానం. అర్థమైంది దానికి దీనికి. కంపెనీ పాలన అంతమయ్యే వరకు బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాల్లో వెలిసినవి. వీటికి అనుబంధంగా 13 ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 2000 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రభుత్వ సెకండరీ మాధ్యమిక పాఠశాలలో 30,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. సో 1765-1863 కాలంలో విద్యకు కేటాయించిన గ్రాంట్లలో సింహభాగము కలకత్తా, మదర్సా, కాశీ సంస్కృత కళాశాలను అందించారు. మదరసా ఇది ముస్లిమ్స్ది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 1715లో మద్రాసు, 1718-19లో ముంబై, 1730-31లో కలకత్తా, ఆ తర్వాత తాంజావూరు, కాన్పూర్ మొదలైన చోట్ల ఆంగ్లేయుల సైనికుల కోసం, ఆంగ్లో ఇండియన్ కుటుంబాల పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. తర్వాత 1716లో భారత ట్రాంక్విబార్ వద్ద మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను జిగెన్బార్గ్ ఏర్పాటు చేశారు. జిగెన్బాల్గ్ ఏర్పాటు చేశారు. దేన్ని? బార్ గుర్తుపెట్టుకోరు. ట్రాంక్విబార్ వద్ద ఎవరు చేసిరు? బాల్గ్ బార్. బైబిల్ను బాల్గ్ అనువదించగా షుల్జ్ తెలుగులోకి అనువాదించాడు. షుల్జ్ అని పేరు. బెంగాల్ గవర్నర్ మింటో పర్షియన్, సంస్కృత భాషల్లో విద్యను అందించాడు. ఇతను హిందూ బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పాడు. అయితే 1786లో క్యాంప్ బెల్ అనాథలైన స్త్రీల కోసం మద్రాసులో ఒక ఎజ్యూలం ప్రారంభించి మానిటోరియం పద్ధతిలో విద్యను అందించారు. మానిటోరియం అంటే ఏంటిది? ఇంతకుముందు మనకు ఆ క్లాస్లో విన్నాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, తెలిస్తే రాయండి. ప్రీవియస్ మూడు దాంట్లో కూడా వచ్చింది మానిటోరియం అనేది. 1781లో కలకత్తాలో మదర్సా, 1791లో కాశీ సంస్కృత కళాశాలను స్థాపించారు. ఈ కాలంలోనే కలకత్తాలో ఫోర్ట్ విలియం అనే కాలేజీని స్థాపించారు. సో ఇది బేసిక్, ఇంట్లోకెళ్ళి రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇది బేసిక్. ఇది ఇచ్చిన తర్వాత స్వాతంత్రం ముందు, స్వాతంత్రం తర్వాత అని ఉన్నది. చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యను పితామహుడిగా పిలువబడ్డారు. చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడిగా పిలువబడ్డాడు. ఆధునిక విద్యా విధానానికి పితామహుడిగా చార్లెస్ వుడ్ని పిలుస్తారు. ఇక్కడ బిట్టు వాడుతుంది. బిట్టు వాడుతుంది. ఎందుకు వాడుతుంది అంటే చార్లెస్ గ్రాంట్ భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు. ఎవరు? గ్రాంట్ చేసిండు. ఆయనది గట్ల గుర్తుపెట్టుకోరు. ఈయన ఏం చేసిండు? విద్యను ఏం చేసిండు? గ్రాంట్ చేసిండు. గ్రాంట్ సక్సెస్ చేసిండు. తర్వాత ఆధునిక విద్యా విధానానికి ఓ విధం ఉంటుంది కదా, ఓ పద్ధతి ఉంటుంది కదా, దానికి పితామహుడిగా చార్లెస్ వుడ్ని పిలుస్తారు. చార్లెస్ వుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే భారతీయులకు ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యత గురించి మొట్టమొదట నొక్కి చెప్పింది ఇతడే. సో 1773లో ఒక సామాన్య కంపెనీ అధికారికంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడి సంస్కృతిని, విద్యా విధానాన్ని అవగాహన చేసుకున్నాడు. తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి 1792లో కంపెనీ ప్రతినిధిగా బ్రిటిష్ పార్లమెంటులో అబ్జర్వేషన్స్ పేరిట ఒక చిరు పుస్తకాన్ని సమర్పించాడు. తర్వాత అందులో భారతీయులు అతి నీచమైన, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొన్నాడు. ఇది ప్రీవియస్ బిట్టే అనుకుంటా. భారతీయులు అతి నీచమైన, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయుల దైనస్థితిని బాగు చేయడానికి 2 మార్గాలను సూచించాడు. అవేంటిది? ఇంగ్లీష్ భాష, క్రైస్తవ మత వ్యాప్తి. ఇంగ్లీష్ భాష గురించి పేర్కొంటూ ఇది నూతన భావాలు నేర్చుకోవడానికి తాళం చెవి వంటిది. తెలుసుకోవడానికి తాళం చెవి వంటిది అన్నాడు. భారతదేశంలో ఇంగ్లీష్ బోధన భాషగా ఉండాలనే తన వాదనను బలపరిచి బ్రిటిష్ పార్లమెంటులో విల్బర్ఫోర్స్ అనే సభ్యుణ్ణి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరాడు.
బ్రిటిష్ పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదించకపోయినా ఆచరణలో కంపెనీల గ్రాంట్ సూచనలనే అమలుపరిచింది. ఈ వాస్తవం 1813 చార్టర్ చట్టంలో ప్రతిపాదించింది. 1811లో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టాలని ఆనాటి గవర్నర్ జనరల్ మింటో ప్రతిపాదించాడు. కానీ ఆచరణలోకి రాలేకపోయింది. ఓకే, అది 10-11 నిమిషాల ఉంది. సో ఇది మళ్ళీ తర్వాత చెప్పుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పుకుంటే కూడా మీకు తొందరగా అయిపోతుంది. ఓకే, ఈ ఒకటి స్వాతంత్ర పూర్వము ఈ కమిషన్స్ అన్నీ నేను ఇగో బిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు ట్రిక్స్ ద్వారా కూడా నేను ఒకటి చేశాను. షాడ్లర్ కమిషన్ ఇది గుర్తుందా? లార్డ్ మెకాలే ప్రతిపాదనలు. హార్ట్ అటాక్ ఇది ఏం చెప్పిన చూడండి. అర్జెంట్ అంటే 144 సెక్షన్ ఇవి చెప్పిన మస్తుగా. విశ్వవిద్యాలయ కమిషన్, రాధాకృష్ణ కమిషన్, ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి కమిషన్లు. దీని తర్వాత ఇంపార్టెంట్ ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో నెక్స్ట్ చార్టర్ చట్టం వీడియోతో మీ ముందుంటుంది. అబాకా ఛానల్, MMZ అబాకా ఛానల్ మీ ముందుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బుక్స్ లేని వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. అండ్ మీరు షార్ట్గా కూడా రాసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఫోన్లు చేసే వరకు నాకు తెలియలేదు. మీ వీడియోస్ చూడడం వల్ల నాకేమవుతుందంటే, నేను ఒక్కొక్క లెసన్ నా దగ్గర బుక్స్ ఉన్నాయి మేడం, కానీ నేను ఎప్పుడు చదవలేదు. మీరు ఏ బుక్లో నుంచి చెప్తున్నారంటే, మీరు వీడియోస్ చూడడం వల్ల నేను ఈరోజు ఈ వీడియో చూస్తాను అంటే ఆ బుక్ చదువుతాను అన్నట్టు. ఆ బుక్ చదివిన తర్వాత కూడా వీడియో చూశాను, వీడియో చూసిన తర్వాత బుక్ చదివాను. సో దానివల్ల నా మెటీరియల్ మొత్తం కంప్లీట్ అయింది మేడం అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.